దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ మంచి శుక్రవారం రోజున మరి యేసయ్య నాకు 3 మాటలు సిలువలో 7 మాటల్లో 3 మాటలు మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా, మహాకనికరము కలిగిన నా ప్రియ తండ్రి, నీకే స్తోత్రం. నీ మాటలు వివరించటానికి కావలసిన శక్తి కానీ బలము కానీ అయ్యా పరిశుద్ధత కానీ మాకు లేదు. కానీ నీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున, నీ దయ చొప్పున వివరించటానికి అయ్యా నాకు ఇచ్చిన 7 మాటల్లో 3 మాటలు మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ సిలువు చాటును దాచిపెట్టుకుని మీరే మాట్లాడతారని ధైర్యముతో ఉండి ఉండగా నా తండ్రి, సమస్త మహిమ నీకే రావాలేసయ్యా, ఘనత నీకే రావాలేసయ్యా. అందులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి 7 మాటల్లో మొట్టమొదటి మాట మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో మరి యేసయ్య మన కోసం సిలువ వేయబడిన మరి ముందు మొట్టమొదటిగా మాట్లాడిన మాట, యేసు చదువుతావంకి, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేమి చేయుచున్నారు వెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. మరి యేసయ్య సిలువలో కొంచెం సేపట్లో చనిపోతారనగానే మరి మొట్టమొదటి మాటగా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, తండ్రికి ఆయన మనవి చేసుకుంటున్నాడు. అయితే మరి ఆయన ప్రాణం కాసేపట్లోనే దేవుడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆయన పడిన బాధ ఇంకా ఎంతో బాధతోనే ఉండి ఉండగా మరి వాళ్ళు ఎదురుగా నుంచున్న మరి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అని క్షమించమని తండ్రికి చెప్పాడనమాట. మరి ఆయనకి ఎంత మంచి మనసు ఉంటే ఆ మాట చెప్పారు. మరి క్షమించే మనసు ఆయనకు ఉంది కాబట్టి, ప్రేమించే మనసు ఆయనకు ఒక్కడికే ఉంది కాబట్టి మరి క్షమించు అని తన తండ్రికి మరి చెప్పి ఉండగా మరి మనము కూడా మన ఎడల అపరాధము చేసిన వారిని కూడా మరి క్షమిస్తున్నామా లేదా అని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆఖరి మాటలు ప్రాణం విడిచేటప్పుడు మరి వచ్చే మాటలు అవి ఖచ్చితమైనవి, విలువైనవి, రూఢిగా మరి నమ్మవలసిన మాటలు అన్నమాట. అది ఎవరికి చెప్పారు? మనకే చెప్పారు. మనము కూడా మరి ఎవరైనా ఏదైనా ఒక మాట మనని మాట్లాడినప్పుడు మనకు బాధ కలిగితే వాడిని మనం ఏదో ఒకటి అంటాం కానీ క్షమించమని వాళ్ళకి తెలియదులే, వాళ్ళు అన్నారులే అని మనం క్షమించమన్నమాట. వాళ్ళని మనకి ఇష్టమైనట్టుగా మాట్లాడతాం. అలా ఉండకూడదని మరి యేసయ్య మరి మొట్టమొదటి మాటగా చెప్పారు. ఆ మాట విలువైంది. మరి చనిపోయే ముందు కూడా, ఇప్పుడు మనం లోకరీతిగా మనం కూడా చనిపోతాం. చనిపోయే ముందు ఏం మాట్లాడారు అని అడుగుతాం అన్నమాట పక్కోళ్ళని. మరి మన గృహాల్లో కూడా మరణాలు వచ్చినప్పుడు మరి నీతో ఏమన్నా ఆఖరి మాటగా ఏమన్నా చెప్పారా అని మరి మన పక్కోళ్ళని అడుగుతాము. మరి ఆ మాటలు ఎంతో విలువైనవి అని గ్రహిస్తాం. అలాగే ఆయన మరణించేటప్పుడు మనతో మరి ఖచ్చితంగా ఒక్క మాట చెప్పారు, మన ఎడల అపరాధం చేసిన వారిని క్షమించమని. ఆయన మరి క్షమించే మనసు మనకు ఉందో లేదో, ఎవరికి ఈ మాటలు యేసయ్యకి కాదు, మనకే, నాకే నేను క్షమిస్తున్నానా లేదా అని
నేనుగా పరిశీలన చేసుకోవాలి, చూసుకోవాలి. మరి నేను క్షమిస్తే మరి యేసయ్య మాట మేము విన్నట్టే. నేను క్షమించకపోతే యేసయ్యని బాధ పెట్టినట్టే. అలా నేను ఎప్పుడూ ఉండకుండా, ఒకవేళ ఎవరైనా నన్ను ఏదైనా అన్నట్లయితే వాళ్ళని క్షమించే మనసు నాకు కావాలి. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళాలి. భూమి మీద క్షమించే మనసు యేసయ్యకి ఎలా ఉందో మనకు కూడా అలాగే ఉండాలని దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. నేను ఎలా పడితే అలా ఉంటే నేను రాజ్యానికి వెళ్ళను. ఆయన చిత్తాన్ని జరిగించేదానిగా నేను ఉండను. యేసయ్య క్షమించయ్యా అని ఎంత చక్కగా బాధ, వేదన, దుఃఖము, ఆ దుఃఖమంతా మర్చిపోయి నా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించమని తండ్రితో చెప్పి ఉండగా మనము అంటే ఎవరి కాళ్ళం, నేను ఎవరు ఏమైనా సరే, చదివిన వాళ్ళందరూ, విన్న వాళ్ళందరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు కాదు, కానీ ఎవరి కోసం వాళ్ళే. నా కోసం నేను క్షమించానా, ఇతరులని ఎలా ఉన్నానని చూసుకోవాలి. అలాగే మరి తండ్రి మొట్టమొదటి మాటగా మనని క్షమించాడు. అలాగే ఇతరులని కూడా క్షమించాలని కోరుకుంటున్నాడు. మనం ఆ మాట అంగీకరించాలి. క్షమిస్తే ఎలా ఉండిద్ది, క్షమించకపోతే ఎలా ఉండిద్దో మనకు తెలుసు. క్షమించే మనస్సు మనకుంటే ఎలా ఉండిద్ది, క్షమించకుండా మన ఇష్టానుసారంగా నేనుంటే నాకు ఎలా ఉండిద్దో అది మనం గ్రహించుకోవాలి. అది మనము పరిశీలన చేసుకోవాలి. అలాగే రెండో మాటగా మరి లూకా 23 మరి 43వ వచనంలో కూడా మనం చూసుకుందాం. 43 అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి దొంగ అటు పక్కన ఒక దొంగ, ఇటు పక్కన ఒక దొంగ ఉండి ఉండగా మరి ఆ దొంగ మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా నీ రాజ్యములో అని మరి ఒకే ఒక మాట మాట్లాడినప్పుడు యేసయ్య కనికరమ్మ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా మనం పాపులమే, దొంగలమే. మరి పాపముతో నిండి ఉన్న మన్ని ఒక్క మాట ఆయన హృదయపూర్వకంగా ఆయన్ని అడిగితే ఆయన క్షమించి పరలోకంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని, మరి ఇటుపక్క దొంగ అటుపక్క దొంగ, మరి ఒక దొంగ అయితే ఏమి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడగలేదు. మరి ఇటుపక్క దొంగ అయితే, ఇంకొక దొంగ అయితే నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగారు. అడిగినప్పుడు మరి ఆ ప్రార్థన, ఆ చిన్న ప్రార్థనే ఆయన ఆలకించి ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. మనము కూడా అల్ప విశ్వాసముగా ఒకళ్ళు ఉన్నారు, ఒక దొంగ విశ్వాసముతో ఉన్న ఒక దొంగ, విశ్వాసముతో నన్ను రక్షిస్తాడు ఆయన. మరి మనము ఎన్నో తప్పులు చేశాము. ఆ తప్పులు చేసిన ఈ శిక్ష మనకు సరిపోయిద్ది, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఆ శిక్ష ఆయనకి తగదు అని అనుకునే ఆ దొంగ మరి నన్ను నీతో పాటు ఆ పరలోక రాజ్యములో జ్ఞాపకం చేసుకో యేసయ్యా అన్నప్పుడు ఆయన తప్పులు, భూమి మీద చేసిన ప్రతి తప్పు, ప్రతి పాపము మరి ఆ దొంగని క్షమించి ఆ నిత్య రాజ్యానికి వారసుడు ఉన్నట్లుగా మరి ఆ దొంగని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు. అవిశ్వాసంతో ఉన్న ఆ బిడ్డని మరి ఆ బిడ్డ అడగలేదు, మరి కోల్పోయాడు. మరి ఈ బిడ్డ అయితే ఒకే ఒక్క మాట అడిగినప్పుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకుని నిత్యరాజ్యానికి వారసుడు ఉన్నట్లుగా దేవుడు ఎంతగానో మరి ఆ పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. మనము కూడా మరి అంతకుముందు ఎలా ఉన్నా మరి తప్పు చేసి ఎవరము తప్పు చేయకుండా ఉండము, తప్పు చేసేవారమే.
మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే ఖచ్చితంగా మరి ఆయన దొంగలతో దొంగ ఆయనతో చక్కగా మాట్లాడారు. మనము కూడా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడిగితే క్షమిస్తారు, క్షమించకపోతారు. కానీ అంతరంగంలో వాళ్ళల్లో క్షమ అనేది మరి వస్తానే ఉండిద్ది. క్షమించలేని స్థితిలో కూడా మనమైతే ఉంటాం. కానీ ఆ దొంగ చక్కగా నన్ను క్షమించయ్యా అని అడిగినప్పుడు యేసయ్య క్షమించారు. అందులను బట్టి దేవునికి కృతజ్ఞతలు. మనము కూడా మనం చేసిన తప్పులు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవటమేమో కానీ ముందు మన దేవుడికి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మరి మన తప్పిదములు, మన దోషములు, మనం దొంగలుగానే ఉన్నాము. ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకున్నప్పుడు మన్ని క్షమిస్తాడు. ఆ నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. రెండో మాటలో ఆ దొంగ చెప్పిన మాట, ఒక్క మాట మాట్లాడి యేసయ్యకి ఇష్టమైన మాట, పశ్చాత్తాపము కలిగిన మాట మాట్లాడి పరలోకానికి వెళ్ళారు. మనం కూడా ఎప్పుడు పశ్చాత్తాపం కలిగి ఉండాలి. కానీ నేను ఇదని ఎప్పుడు దేవుడి దగ్గర బొంకేవారంగా ఉండకూడదు. అటు విషయంలో దొంగ ఎలా అయితే దేవుణ్ణి అడిగారో మనము కూడా అలాగే అడిగి ఆయన మరి మెప్పు పొందుకుని ఆ నిత్యరాజ్యానికి మనము వారసులు అవ్వాలన్నది దేవుని చిత్తము. ఈ రెండో మాటలో. అలాగే మూడో మాట అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 27వ వచనములో మాట్లాడు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి యేసయ్య సిలువ మీద ఉన్నప్పుడు తల్లిని చూశారు, మరి శిష్యుని కూడా చూశారు. తల్లి బాధ్యత యోహానైన ఆ శిష్యుడికి అప్పచెప్పారు. మరి బాధ్యత కలిగిన బిడ్డగా మరి వాళ్ళ తమ్ముళ్ళు కూడా, యేసయ్య తమ్ముళ్ళు కూడా ఉండారని లేఖనాల్లో మనకి తెలుసు. మరి తమ్ముళ్ళకి అప్పచెప్పలేదు కానీ మరి శిష్యుడికి తన తల్లిని అప్పచెప్పాడు యేసయ్య. మరి శిష్యుడు మరి ఈయనే బిడ్డని మరి యేసయ్యకి ఇష్టుడైన యోహానికి అప్పచెప్పటం మరి మంచిదని ఆయన గ్రహించి నమ్మాడు అనమాట. ఆయన్ని శిష్యుణ్ణి నమ్మి మరి తమ్ముళ్ళని కూడా ఉండారు. ఇతన తర్వాత తమ్ముళ్ళే కదా తల్లిని చూసుకోవాల్సింది. కానీ శిష్యుణ్ణి నమ్మి మరి తల్లిని అతనికి అప్పచెప్పాడు. అతను కూడా మరి ఆ శిష్యుడు కూడా ఆమెను ఇంట చేర్చుకునేను అనే లేఖనాలు మరి ఉండగా మరి యేసయ్య చెప్పిన మాట శిష్యుడిని తల్లిని చేర్చుకున్నాడు, ఇంట చేర్చుకునేను అని అన్నారు. మనకు కూడా దేవుడు ఏ మాట అయినా మరి చెప్పినట్లయితే మనము కూడా చక్కగా విని ఆయన చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలి. మరి అన్నదమ్ములకి తమ్ముళ్ళకి అప్పచెప్పలేదు కానీ శిష్యుని నమ్మాడు, ఎంతగానో నమ్మాడు అనమాట యేసయ్య. నమ్మి తల్లిని బాధ్యత కలిగి ఉన్న ఆ బిడ్డకి మరి తల్లిని అప్పచెప్పి ఇంట చేర్చుకున్నాను అని లేఖనాలు సెలవిచ్చి ఉండగా మనకు కూడా ఏదైనా ఒక మాట యేసయ్య చెప్పినట్లయితే మనము కూడా అది గ్రహించి నమ్మి ఆయన చిత్తము నెరవేర్చే బిడ్డలముగా ఉన్నప్పుడు శిష్యులుగా మనము కూడా ఉంటాము. ప్రతి మాట ఆయన మనకి చెప్పకుండా ఏది చేయడు అనమాట. మనము వినాలి. ఆయన మన నమ్మాడు.
నమ్మి పని ఇచ్చాడు. మరి మనము కూడా మరి ఆ మాట విని చేసినట్లయితే మనము కూడా యేసయ్యకి శిష్యురాలుగా ఉంటాము. వినకుండా మన హృదయానుసారముగా మన ఇష్టానుసారముగా ఉన్నట్లయితే మనం శిష్యులు అవ్వం, ఆయనకి ఇష్టలుగా అవ్వం అన్నమాట. ఆ రీతిగా తల్లిని ఎలా అయితే తన ఇంటికి చేర్చుకున్నాడో, యేసయ్య చెప్పిన ప్రతి మాట, ఈ జీవ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి, అవన్నీ మనకే చెప్పారు. మనకి చెప్పలేకుండా ఆయన ఏదీ చేయలేదు. జీవ గ్రంథంలో ఎన్నో మాటలు మన కోసం మరి చెప్పి, మరి కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరము ద్వారా మనకి వినిపిస్తాడనమాట. మనం వింటామా లేదని. విని శిష్యుల్లాగా ఉండాలా, వినకుండా మన ఇష్టానుసారంగా ఉండాలా? వింటే మనకే మంచిది, ఆశీర్వాదం, నిత్యరాజ్యానికి వారసులు అవుతాం. అలాగే తండ్రిని సంతోషపెట్టే శిష్యులుగా, బిడ్డలుగా ఉంటామని ఈ లేఖనాలుగా మరి చనిపోయే ముందు పరముకు వెళ్ళేటప్పుడు యేసయ్య మనకి ఈ మాటలు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ వాగ్దానము కలిగిన మాటలు మన హృదయములో స్థిరముగాను బలముగాను నాటుకుపోయి ఆయన ఏది చెప్తే అది మంచిది, నిజము, సత్యము. కాబట్టి ఈ జీవము కలిగిన మాటలు మరణానికి ముందు ఇంకా కొంచెం సమయంలో మరణిస్తానని తెలిసి ఎంతగానో మన ప్రేమించి ఇలాంటి మాటలు ఎవరు చెప్తారు మనకి? ఇలా జీవము కలిగిన మాటలు ఎవ్వరూ చెప్పలేదు. జీవము కలిగిన దేవుడు కాబట్టి, మన ప్రేమించిన దేవుడు కాబట్టి మరి ఈ మాటలు చెప్పుచుండగా మరి శిష్యుడికి చెప్పిన మాటలు మనకు కూడా చెప్తున్నారు. అలాగే మనకి పని ఇచ్చారు, సంఘాన్ని ఇచ్చారు. ఆ సంఘము ఒక తల్లి కాబట్టి మరి మనము కూడా ఆయన మాట లోబడి భయపడి ఆయన చిత్తము నెరవేర్చే బిడ్డలముగా, శిష్యులుగా, మరి ఆయన సొంత బిడ్డలుగా ఉండాలన్నది మనం నిత్యము మనం చూసుకోవాలి, పరిశీలన చేసుకుని మన ఇష్టము మన మనసుకు నచ్చే విధముగా నడవకుండా ఆయన మాట చొప్పున మనం నడవాలన్నది దేవుని చిత్తం. అలాగే ఈ మాటలు మరి నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, సమస్తములో ఆయన మాకు అందరికీ తోడుగా ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. విగ్రహాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ఈ దినము 4 వాక్యాలు నా నోట వచ్చుటకు ఆయన ఇచ్చిన మహా ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మహాగణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మాట్లాడించేది నువ్వు, నీ చిత్తం ఏమై ఉన్నదో మా నోట నుండి నువ్వు మాట్లాడించు ప్రభువా. సిలువ యాగము చాలా గొప్పది ప్రభువా, మాట్లాడే అర్హత కూడా మాకు లేదు ప్రభువా, అయినా నువ్వు ఇచ్చావు. గత సంవత్సరం మాట్లాడిన దానికి ఈ సంవత్సరం మాట్లాడబోయేదానికి ప్రభు వ్యత్యాసాన్ని చూపించయ్యా. నీలో మేము ఎంతవరకు ఎదిగామో, నీ మీద ఎంతవరకు ఆధారపడుతున్నామో అయ్యా, మా నోట ఉంచి నీ పలుకులు మా నోట మాట్లాడించమని యేసయ్య దివ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహా కనికరాన్ని బట్టి ఈరోజు 4 వాక్యాలు నా నోట రాబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము. మత్తయి సువార్త 27:45. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? ఏలి ఏలి లామా సబక్తాని. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఇది సిలువలో దేవుడు మాట్లాడిన 4వ మాట. ఎందుకు దేవుడు చెయ్యి విడిచాడు? ఆయన పక్కన ఎప్పుడూ ఉండే తండ్రి ఎందుకు ఆ క్షణాన చెయ్యి విడిచాడు? చూద్దాం. మా యోహాను సువార్త 8:29 తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఏంటండి? ఒంటరిగా విడిచిపెట్టలేదంట. మరి ఇక్కడేం చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అంటున్నాడు, అక్కడేమో నన్ను ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టలేదు తండ్రి అంటున్నాడు. ఏంటి అంటే ఆయన ఇష్టమైన కార్యము ఈయన చేయుచున్నాడు. ఏంటి? పవిత్రమైన రక్తాన్ని, శరీరాన్ని పాపులకైన మన కోసము ఆయన ఆ క్షణాన యాగముగా అర్పించాడు. అదే ఆయనకి ఇష్టమైన కార్యము.
అందుకని ఆ క్షణాన ఆయన శరీరం పైన పడిన పాప భారాన్ని బట్టి ఆయన శరీరం మొత్తం అపవిత్రం అయిపోయింది కాబట్టి ఆ క్షణాన దేవుడు ఆయన చెయ్యిని విడిచాడనమాట. ఆయనకి ఇష్టమైన కార్యం ఏంటి? ఆయన చేసింది భూమి మీదకి వచ్చి పాపుల నిమిత్తము ఆయన ప్రాణాన్ని అర్పించాడు. రక్తాన్ని చిందించి మన పాపాన్ని కడిగి అక్కడున్న వారందరినీ పరిశుద్ధులుగా దేవుడు చేశాడు, పవిత్రులుగా చేశాడు. ఈ యోహాను సువార్తలో ఆయన ఎందుకు యోహాను దగ్గరగా ఉన్నాడు దేవుడికి అని చూస్తే, యేసయ్య మాట్లాడిన ప్రతి మాట కూడా యోహాను సువార్తలో చాలా చక్కగా పొందుపరిచాడనమాట యోహాన్ గారు. అంటే సిలువలో మాట్లాడే 7 మాటలన్నీ ఈ సువార్తమానంలో ప్రతి చోట కూడా నేను ఇలా యాగమవుతాను, నేను సిలువ అని ఎక్కడ అనలేదు కానీ నన్ను అప్పగిస్తాడు ఒకడు, అలాగే ఎవరెవరో వచ్చి ఆయన మీద దూషణలు నిందలు చంపడానికి చూశారు ఎన్నో మార్లు. ప్రతి అధ్యాయంలోనూ కూడా దేవుడు తప్పించుకొని తిరిగినట్టుగా ప్రతి చోట ఉంది. అలా తిరుగుతూ ఆయన రాళ్లతో కొట్టాలని చూశారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని శోధించడానికి వచ్చి నువ్వు ఇలా చేస్తావంటగా, అలా చేస్తావంటగా, సూచక్రియలు చేస్తావంటగా అని ప్రశ్నించడం, శోధించడం. వారి మనసులో ఎలాంటి ఇది లేదు. పరివర్తన ఉంటే ఖచ్చితంగా మారుతారు, కానీ పరివర్తన లేదు. పరివర్తన లేని వారి మాటలను బట్టి సాతాను సంతానమా, మీరు ఎందుకు నన్ను శోధించడానికి వస్తున్నారు అని చెప్పి ఎన్నో మార్లు మీ హృదయంలో నన్ను చంపాలని చూస్తున్నారు, మీరు తండ్రిని ఎరిగి ఉన్నాము, నేను తండ్రిని ప్రేమిస్తున్నాము ప్రతి ఒక్కరు అంటున్నారే. మరి తండ్రిని మీరు ఎరిగి ఉన్నట్లయితే మరి నన్ను కూడా మీరు ఎరిగి ఉంటారు కదా అని దేవుడు ప్రశ్నించిన దానికి ఎవరు సమాధానం చెప్పరు. ఇలాగా అనేక శోధనలు ఎదుర్కొంటూ ఆయన యొక్క సువర్తమానాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఎన్నో మార్లు తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నాడు? ఎందుకంటే సమయం ఇంకా రాలేదు. ఆయన చెప్పాల్సిన బాధ్యత, సువర్తమానం ఎంతో ఉంది. తండ్రికి ఆయనకి మధ్య జరిగిన ఆ యొక్క ఒడంబడిక, తండ్రి కుమారుడి దగ్గరికి వచ్చి నువ్వు ఈ భూమి మీదకి వెళ్ళి ఈ యాగము చెయ్యాలి, నేను చెప్పిన ప్రకారము ఆజ్ఞను అనుసరించి నడుచుట వల్ల నీ మూలంగా బిడ్డలందరూ మరలా ఏకముగా కూడి నా దగ్గరికి వస్తారు అని చెప్పి తండ్రి చెప్పాడు. ఆ ప్రకారమే కుమారుడు భూమి మీదకి వచ్చి పరమనందున్న మహిమను వదిలి సామాన్యమైన మనిషిగా వచ్చి మన చేత అనేక రకాలుగా శోధింపబడి, అలాగే ఆయనకి ఇష్టమైన బిడ్డలు, ఆయన ఇష్టపడే బిడ్డల దగ్గర స్నేహితుడిగా, సోదరుడిగా ఉంటూ ఎంతగానో ఆయన తగ్గించుకున్నాడు, దాసుడుగా ఉన్నాడు, మన ప్రేమించాడు, దగ్గరికి వచ్చాడు. అలాగే నేనున్నంత కాలమే కదా మీరు ఇంత సంతోషంగా ఉండగలరు, మరి నేను వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ నన్ను మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి యాగము, ఎందుకంటే నా శరీరము మీరు ఆహారంగా పుచ్చుకోండి, అలాగే నా రక్తాన్ని పానముగా తీసుకోండి అని దేవుడు చెప్పాడు. అదే రీతిగా ఆ క్షణము నుంచి ఇప్పటి వరకు మనము దేవుని యొక్క రక్తాన్ని స్వీకరిస్తూ మనము పరిశుద్ధులుగా ప్రతిరోజు ఉండగలుగుటకు సహాయం చేస్తున్నాడు. యథార్థవంతులుగా ఉండాలి అంటే ఇప్పుడు యేసే రక్తాన్ని, శరీరాన్ని మనం తీసుకుంటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏముంది? వచ్చాము, ప్రార్థన చేసుకుంటున్నాము అనుకునే మొక్కుబడిగా కూర్చోవడం, ఏదోలే అనుకోవడం, వెళ్ళిపోవడం, ఇది కాదు దేవుడి ఉద్దేశం. నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, మరి నువ్వు గ్రహిస్తున్నావా? సిలువ వైపు చూస్తున్నావు, ఏముందులే యాగం అయ్యాడు, పాపాల నిమిత్తం రక్తాన్ని చిందించాడు, అయిపోయింది, ఇంకింతేనా? ఎందుకు చిందించాడు, ఎందుకు యాగమయ్యాడు అనే ప్రశ్న మనలో కలగాలి కదా. ఆ కలిగిన తర్వాత గ్రహించాలి. కన్నులతో చూసావు, నీ మనసుతో గ్రహించు, ఆ తర్వాత నీ మనసును మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అలా ఉంటున్న నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. నీ హృదయంలో ఆయన ఆలయంగా చేసుకొని నీలో నివాసం ఉంటాడు. అప్పుడు యేసయ్య భూమి మీద ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అలాగే నీ శరీరంతో కూడా ఆయన అద్భుతాలు చేయడానికి రెడీగానే ఉన్నాడు. మనమే గ్రహింపలేని స్థితిలో కొవ్వు పట్టిన హృదయంతో పక్కకు నెట్టేసే వారిగా మనం ఉన్నాం. ఆయన వచ్చి ప్రతి ఆదివారం మన తలుపు తడుతూనే ఉన్నాడు, మనం తీయటం లేదు, మొండి వారిగా బ్రతుకుతున్నాము. అటువంటి మనల్ని ఆత్మదేవుడు సంధిస్తూ ఎప్పటికప్పుడు మనలో ఉన్న తప్పుల్ని సరిచేయడానికి దగ్గరికి వచ్చిన ఆత్మదేవుడిని ఎన్నో మార్లు మనం బాధ పెట్టిన వారిగానే ఉన్నాం, కానీ ఆయన యొక్క అనుగ్రహం పొందుకున్న వారిగా, ఆయన సహవాసాన్ని కోరుకున్న వారిగా మనం ఎప్పుడూ లేము. అందుకని దేవుడు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయనకి ఇష్టమైన కార్యం, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. యోహాను సువార్త 15:10-12. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-12
15వ అధ్యాయము 10, 12. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. నేను నా తండ్రి ఆజ్ఞలు ఎలా గైకొన్నాను, మీరు కూడా అలాగే ఆజ్ఞలు గైకొనండి. అలా మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. అలాగే మీరు నన్ను ప్రేమించిన ఎడల తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. నా యందు మీరు ఏది అడిగినా కానీ తండ్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కొంచెం వేరియేషన్ మనం తెలుసుకోవాలి. ఆ వెంట్రుక వాసి అంత ఆ చిన్న మెలకువను మనం తెలుసుకున్నట్లయితే విశ్వాసంలో అల్పత్వం నుండి విశ్వాస వీరులుగా మనం అందరం ఎదుగుతాం అన్నమాట. అలాగే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇదే ఆయన యొక్క ఆజ్ఞ. మనకు ఏర్పాటు చేసుకున్న ఆజ్ఞ ఏంటి? అది ఒక్కటే అడుగుతున్నాడు. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో నీ పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమించు. అప్పుడు ఎలాంటి శోధన ఉండదు, శ్రమ ఉండదు. ఒకవేళ పొరుగు వాడు నిన్ను బాధ పెట్టాడా, మౌనంగా ఉండు, ప్రేమించు. పోనీలే, వాడు లోటులో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అనే ఆలోచన నాలోనూ రావాలి, నీలోనూ రావాలి. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏ శోధన వేదన రాదు, శ్రమ ఇరుకు ఇబ్బంది ఉండదు. నీ నాలుగుతో ఏ వ్యక్తిని కూడా తోలనాడవు, ఏ మనిషిని కూడా బాధ పెట్టవు. ఎందుకంటే నాలుగు వలన ఎంతో మంది హృదయాలు హత్య చేసిన వారిగా మేము చిన్నతనం నుంచి చాలా సార్లు ఉన్నాం. అంత కఠినాత్మకమైన మాటలు మాట్లాడిన వారిగా మనం ఉన్నాం. కనుక దేవుడు నీ నాలుగును సరి చేసుకో, సాధు చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను ఎందుకు విడిచావన్న దానికి సమాధానముగా ఆయన పాప భారంతో ఉన్న ఆయన శరీరాన్ని ఆయన వదిలిపెట్టాడు. అదే రిలేటెడ్ గా 5వ వచనము, దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19:28లో 5వ వచనముగా దప్పిగొనుచున్నాను. దప్పిగొనుచున్నానని ఎందుకన్నాడు తెలియాలి కదా మనకి. ఇప్పుడు అంత శ్రమ పడ్డారు, కొట్టారు, నెట్టారు, ఉమ్ము వేశారు, గుద్దారు, సిలువ వేశారు. అంత శ్రమ పడిన ఆయనకి దాహం మీద వేస్తది కదా. మరి దప్పిగొనుచున్నానని ఎందుకన్నాడు ఆయన? చూద్దామా? యోహాను సువార్త 7:37, 38. 7వ అధ్యాయము 37, 38. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్నాడు. ఏంటండి? మహాదినము. ఈ దినము ఏ దినము? మహాదినము. దేవుడు మన కోసము ఈ అంత్య దినమున ఆయన ప్రాణాన్ని త్యాగము చేసిన దినము, పవిత్రులుగా చేసిన దినము. ఈ దినమున దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి నీ దప్పిక తీర్చుకో అంటున్నాడు. మరి సిలువలో దప్పికొని ఉన్నానని ఎందుకన్నాడు? దానికి అర్థం ఏంటంటే 39వ వచనంలో ఉంటది. తన యందు విశ్వాసం ఉంచు వారి ఎడల ఆయన ఆత్మను అనుగ్రహించేవాడిగా దేవుడున్నాడు. సిలువ యందున్న దేవుని వైపు మనం చూసినట్లయితే ఆయన యొక్క ఆత్మ మనకి అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసముతో చూడాలి, ఆశ్చర్యముతో చూడాలి, విస్మయమైన ఆ యొక్క కృపను మనం పొందుకోవాలనే ఆలోచనలో మనల్ని కలగాలి అంటే సిలువ వైపు చూడాలి. దేవుడు అంటున్నాడు, నేను భూమి మీద ఉన్నంత కాలము మీరు నా మాటలు గ్రహించరు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని అందరూ, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, తండ్రి యొక్క ఆజ్ఞను కోరుకుంటున్నాను, అలాగే ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు. కానీ ప్రతి ఒక్కరూ కూడా అపవాది సంతానంగానే ఉంటున్నారు. అబ్రహాము కుమారులుగా మేము ఉన్నాం అంటున్నారు, కానీ మీరు అపవాది సంతానముగా మరణానికి పాత్రులుగా ఉంటున్నారు అని దేవుడు ఒక దగ్గర మాట్లాడితే పరిశుద్ధులకి, అక్కడ ఉన్న పరిసయ్యులకి కోపం వచ్చి రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేస్తారు. అబ్రహాము నా దినము చూడడానికి, ఈ అంత్య దినము చూడడానికి ఎంతో ఆనందిస్తున్నాడు అని చెప్తే, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు అబ్రహామును చూడటావేంటి? అబ్రహాము నిన్ను చూసి ఆనందించడం ఏంటి అంటే, దేవుడు అంటాడు, అబ్రహాము నాకు ముందే తెలుసు, నేను అప్పటికే ఉన్నాను, తండ్రి దగ్గర నేను ఉన్నాను అని చెప్తే ఆ సాక్ష్యాన్ని ఎవరూ వినరు. ఎందుకంటే కఠిన హృదయంతో పాపంతో నిండిపోయిన వారందరూ ఆయన మరలా కొట్టడానికి చూశాడు. చూసిన వెంటనే యేసయ్య వారిని ఎదుర్కొనలేదు. కానీ సమయం ఇంకా రాలేదు, దేవుడు చెప్పినప్పుడే నేను వెళ్ళాలి, అప్పగింపబడాలి కాబట్టి అని అక్కడి నుంచి దేవుడు మరలా తప్పించుకున్నాడు. ఇలాగా ఏ అధ్యాయంలో చూసినా కానీ దేవుడు అందరికీ బోధ చేయడం, అక్కడి నుంచి తప్పించుకోవడం, సూచక్రియలు చేయడం, అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా
చేస్తూ ఉన్న దేవుడు తప్పికొనుచున్నాను అని చెప్పి ఆత్మను పొందుకోవాలి అన్నాడు. పై వచనంలో చెయ్యెందుకు విడిచాడు? తండ్రి చెయ్యెందుకు విడిచాడు కొడుకుని? ఆయన శరీరం పాపభరితంగా ఉంది కాబట్టి ఆత్మ ఆయన యందు లేదు. అందుకని ఆ క్షణాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఆయనకి దప్పిక అయింది. ఆత్మ లేదు కాబట్టి దప్పికయ్యి నీ చిత్తం నెరవేర్చడానికయ్యా నేను ఇలా తప్పికుంటున్నాను అని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడాడనమాట. మరి పైకెత్తబడిన ఆ సిలువను బట్టి మనలో గొప్ప వెలుగు, గొప్ప నిరీక్షణ, గొప్ప ఆజ్ఞానుసారంగా నడిచే ప్రవర్తన ఇస్తానని దేవుడు మాట్లాడాడు. ఈ పైకెత్తబడిన ఆ సిలువను బట్టి మనం ఎంతగానో విమోచింపబడ్డాము. ఆయన ఆజ్ఞకు, ఆయన వారసత్వానికి మనం అందరం పాత్రలమయ్యాము. అలాగే దప్పికొనుచున్నాను అంటూ సమాప్తమైనది అన్నాడు మళ్ళీ దేవుడు. యోహాను సువార్త 19:30. ఇవన్నీ రిలేటెడ్. ఒకటేమో చెయ్యి ఎందుకు విడిచాడు? ఆత్మ లేదని. తర్వాత ఎందుకు తప్పికైంది? ఆత్మ విషయమే. దేవుడి దగ్గర విశ్వాసంతో ఉన్నట్లయితే మనము ఆత్మను పొందుకుంటాము. 6వ వచనంలో సమాప్తమైనది. 19:30 సమాప్తమైన దానిలో యోహాను సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. 7వ అధ్యాయము 8వ వచనం. నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఏంటండి? నా సమయం ఇంకా సంపూర్ణము కాలేదు కాబట్టి ఈ పండుగకు నేను ఇప్పుడే వెళ్ళను అని చెప్పి ఎవరితో చెప్తున్నాడు? పై వచనాల్లో తన సహోదరులకి, అంటే తన తర్వాత పుట్టిన సహోదరులకి చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? 3వ వచనంలో ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదియాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడను తన పని రహస్యములు జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమును కనుపరుచుకోమని చెప్పారు. ఏం చెప్పారు వారి సోదరులు? నువ్వు రహస్యంగా సూచక్రియలు చేయడం ఎందుకు? యూదియాకి వెళ్ళి బహిరంగంగా సూచక్రియలు చెయ్యి, ఇక్కడ నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పి ఆ సహోదరులందరూ కూడా యేసయ్యను అన్నారు. అప్పుడు యేసయ్య ఏమంటున్నారు? ఆయన సహోదరులు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. నువ్వు దొంగచాటుగా రహస్య క్రియలు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు పారిపోతున్నావు అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళ సహోదరులు. వాళ్ళ సహోదరులకి దేవుని పైన విశ్వాసం లేకపోతే బయటున్న అన్య జనాంగానికి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సహోదరులు మనమే. ఎందుకంటే ఒక చోట దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు దాసులు కాదు, ఇక మీదట మీరందరూ నాకు సహోదరులు అని చెప్పి ఒక దగ్గర దేవుడు యోహాను సువార్తలోనే మాట్లాడారనమాట. ఎందుకన్నా మాట మాట్లాడాడు? ఆయన రక్తంతో మనం అందరం కడగబడుతున్నామని ముందుగానే ఆయనకు తెలుసు. కానీ ఏ మనిషికి కూడా ఆయన యొక్క కృపను మనం పొందుకుంటున్నామని గుర్తెరగని స్థితిలో మొండి హృదయంతో ప్రతి ఒక్కరూ ఉంటున్నారు కనుక తన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకంటే సమయము ఇంకా రాలేదు కనుక ఎవరి హృదయం కూడా తెరవబడలేదు. ఈ సమయం ఎప్పుడు వచ్చింది? సిలువ పైకెత్తబడినప్పుడు ఆ సమయం అనేది వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన యందు ఉంచారనమాట. సమాప్తమైనది. పరిపూర్ణంగా కాలేదు కాబట్టి ఆ సమయంలో దేవుడు ఆయన ఇచ్చిన సువార్తను కానీ ఆయన యొక్క కార్యాలను కానీ గ్రహించే స్థితిలో ఎవ్వరు లేరు కాబట్టి దేవుడు సమయం వచ్చినప్పుడు ఇది సమాప్తమైంది దేవా, నా వల్ల నీకు కలగాల్సిన కార్యాలన్నీ జరిగి సువర్తమానము నీకు నాకు మధ్య ఉన్న ఆ యొక్క వడంబడిక ఏదైనా నువ్వు గాని నన్ను పంపించావు, మహిమను విడిచి నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు చెప్పిన కార్యాన్ని నేను చేశాను, రక్తాన్ని చిందింప చేశానయ్యా అని చెప్పి సమాప్తమైనది ఇంతటితో అని చెప్పి దేవుడు కుమారుడు తండ్రితో చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత 8వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8:14. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎదుగును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. ఆయన యొక్క సాక్ష్యం ఏంటి? సమాప్తమైంది అని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలుసు. ఇది సత్యమైన సాక్ష్యము అని ఆయనే సాక్ష్యం చెప్తుంటే అక్కడున్న వారందరూ విమర్శిస్తున్నారు. ఇటువంటి ఈ కార్యాలన్నీ విమర్శలకమైన కార్యాలు ఆయన నమ్మిన వారు నమ్మని వారు అందరూ కలిసి
ఆ సిలువను ఎత్తిన తర్వాత సమాప్తమైందని దేవుడి దగ్గర చెప్పి తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పారనమాట. అంటే బాధ్యత, భూలోకపరమైన బాధ్యతను అప్పగించేశాను, సమాప్తమైపోయింది తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి లూకా సువార్త 23:46 అంటారు. అయితే యోహాను సువార్త 10:18 ఏమన్నారో ఒకసారి చూడండి. యోహాను సువార్త 10:18 ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాచిపెట్టుకున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నను. ఏంటండి, ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. ఏంటి, వారిద్దరి మధ్య ఉన్న ఈ ఆజ్ఞ ఎలా? తండ్రి వల్ల నేను పొందుకున్నా ఈ ఆజ్ఞ, అందుకనే నా ఆత్మను నేను ఆయనకు అప్పగించుకుంటున్నాను. నేను దాన్ని తీసుకోగలను, పెట్టగలను, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తీయగలను, నా అంతటి నేనే దాన్ని దాచిపెట్టుకోగలను అని చెప్పి యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆయన కృప మహా కనికరాన్ని బట్టి మనం అందరము ఎంతగానో ఆయన రుచి చూసే వారిగా దేవుడు మనల్ని దీవించాడు. అలాగే యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుడు గనుక మిమ్మును దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులను మీకు తెలియజేస్తుని. తండ్రి దగ్గర ఉన్న ప్రతి ఆజ్ఞను, ఆయన యొక్క కట్టడాన్ని, ప్రతిదీ కూడా మీకు తెలియచేయడానికే దేవుడు భూమి మీదకు వచ్చి ప్రతి కార్యం చేసినా నా తండ్రి వల్లనే ఇది జరిగింది, మీరు నామమును అడిగిందంతా తండ్రి వల్ల జరుగుతుంది, తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రిని నిర్లక్ష్య పెట్టొద్దు, నన్ను ప్రేమించిన వాడు ప్రతి ఒక్కడు కూడా తండ్రిని ప్రేమించినట్టే అని చెప్పి దేవుడు చాలా సార్లు కూడా తండ్రిని మహిమపరుస్తూ ఆయన యొక్క కృపను బోధిస్తూనే ఉన్నాడు. కానీ ఎవరు కూడా క్రీస్తు యేసుని ఆయన కుమారుడిగా అంగీకరించలేదు. అంగీకరించిన వారు కొంతమంది ఏమన్నారంటే యూదులకు భయపడి వారు వెలివేస్తారేమోనని దూరంగా ఉన్నారు. ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. అలాగే తన యాగము కంప్లీట్ చేసి, అయ్యా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప మహాకృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.